ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సండే లంచ్ రొటీన్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పని తెప్పించుకున్నాం. పూరి, మైసూర్ బోండా, ఇంకా 2 రకాల చట్నీలు. పూరి కూర, ఒక చట్నీ మాట. ఇలాగ తినేసాం. తినేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం అయితే చికెన్ చేస్తున్నాను. ఈ మధ్యన ఎక్కువగా సండే అంటే పిల్లలు ఇద్దరే తింటారు కదా అని చెప్పేసి ఎగ్స్ తెప్పించి ఎగ్ ఆమ్లెట్ కానీ, ఎగ్ కర్రీ కానీ, ఎగ్ పాటోలి కానీ అలా చేసేయడం. ఈసారి ఏంటంటే చికెన్ తెప్పించాను. బుధవారం ఎక్కువ నాన్ వెజ్ ఉంటది. ఓన్లీ ఒక్కసారే ఉంటది. సరే ఈసారి తెప్పిద్దాం అని చెప్పి చికెన్ అయితే తెప్పించాను. చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ చాలా సార్లు మీకు షేర్ చేశాను. మామూలుగా మసాలా అన్నీ గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్ ఏసుకొని అది ఫ్రై చేసుకొని దానిలో చికెన్ ఏసుకున్నాను. చికెన్ ఏసుకున్న తర్వాత మసాలా కూడా వేసానమాట. మసాలా వేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం చికెన్ మసాలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరన్నం చేస్తున్నాను అనమాట ఈరోజు. ఈ కొబ్బరన్నం కోసం నా పాటలు ఏంటి తెలుసా? పెద్ద మిక్సీ నాది పనిచేయడం లేదని చెప్పాను కదా! అది ఏంటో ప్రాబ్లమ్ అయింది. చేయించుకోవాలి లేదా మార్చేయాలి మాట. ఈ చిన్న దాంట్లో చేశాను. దీంట్లో అయితే మనకు అవ్వడం లేదు. మళ్ళీ తీసి ఇంకోటి జార్ ఉంది. దానిలో పెద్దదే. దానిలో వేసి మళ్ళీ అది ఏంటంటే మిక్సీ ఉంది. గడిగడికి ఫ్లిప్ అయిపోతుంటుంది. అలా అవస్థ పడి ఇలా కొబ్బరి పాలు అయితే చేశానమాట. కొబ్బరన్నం చేస్తున్నాను. మీరైతే కొబ్బరన్నం ఎలా చేస్తారో చెప్పండి. ఇలా పాల్లా తీసి చేస్తారా? లేదంటే కొబ్బరి కోరు వేసి చేస్తారా? కొంతమంది ఏంటంటే కొబ్బరి కోరే దానిలో లవంగ, దాక్షిణ చెక్క అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసి ఆ పేస్టు వేస్తారు. అది నాకు చాలా హెవీ అనిపిస్తుంది. ఇలా కొబ్బరి పాలు తీసి వండితే చాలా లైట్‌గా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదన్నమాట. ఒక కొబ్బరికాయ మాట. అది అలాగా పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరన్నం కోసం ఇక్కడ మసాలా అయితే వేసుకున్నాను. లవంగ, దాక్షిణ చెక్క, మరాఠీ మొగ్గ, పువ్వు, గసగసాలు అన్నీ, ధనియాలు, జీలకర్ర వేసుకొని అల్లం, తర్వాత వెల్లుల్లి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. దానిలో ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని ఆయిల్ వేసుకొని అదే డైరెక్ట్‌గా వేసాను. మరి పోపు అయితే ఏమీ వేయలేదు. అంటే ఉల్లిపాయ కానీ మరి ఇంకేమీ వేయలేదు. అన్నీ దీనిలో వేసాను. కొంచెం మళ్ళీ టమాటా టేస్ట్ బాగుంటుందని టమాటాని, తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటాను అనమాట. అంతే. ఇది కొంచెం లైట్‌గా ఉంటుంది. ఈ మధ్యన ఏంటంటే కొంచెం స్పెషల్‌గా నాకు ఇవాళ తినాలనిపించింది. పైన క్లైమేట్ అయితే చల్లగా ఉంది. పిల్లలకి సాటర్డే సెలవు ఉంది. కొంచెం ఇంట్లో ఉన్నారు. తర్వాత సండే కూడా కొంచెం పని అది కొంచెం తక్కువ ఉంటుంది. నాకెందుకో కొంచెం వేడిగా కొబ్బరన్నం కానీ అలాంటివి ఏవైనా ఈ వర్షాల టైంలో తినాలనిపిస్తుంది కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట. కొబ్బరన్నం, చికెన్ కర్రీ పిల్లలకి, మాకు కొబ్బరన్నం, బంగాళదుంపలు ఫ్రై. వెజ్ అంతే కదా సింపుల్‌గా బంగాళదుంపల ఫ్రై కర్రీ బంగాళదుంపల కర్రీ చేస్తానమాట. ఇది ఇలాగా టమాటా, పచ్చిమిర్చి అన్నీ కొంచెం వేపుకొని బియ్యం నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆల్రెడీ. సోనా మసూరి అనండి, బాస్మతి కాదు, నార్మల్ సోనా మసూరి. ఇక్కడ చికెన్ మళ్ళీ ఒకసారి చూసేద్దాం ఎలాగుందో ఏంటో అనేది. ఇక్కడ వేగుతుంది. చికెన్ ఏంటంటే చాలా లేతగా ఉంది. వేగుతుండగానే అది ఉడికిపోద్ది. తర్వాత పెద్దగా ఉడకవలసిన పనేమి ఉండదు. బాగా ఉడికిపోయిందన్నమాట చికెన్ అయితే. నేను మరి ముక్కలు అవి కొయ్యలేదు. వాళ్ళే ఇద్దరే తింటారు కదా! ముక్కల కోసం అనుకోండి ఎక్కువలాగా అనిపిస్తది. వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అందుకని అలాగా షాపోడు కోసి ఇస్తాడు కదా! అదే పీసుల్లాగా వేసాను ఈరోజు. ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేస్తాను. ఎప్పుడు అంత పెద్ద సైజు వేయనమాట నేను. చాలామంది అలాగే వేస్తారు కొంచెం పెద్ద ముక్కలు. నాకు అంత పెద్ద ముక్కలు అంటే నాకు నచ్చవు. నేను మళ్ళీ ఇంటికొచ్చి నీట్‌గా కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చేస్తానన్నమాట. అది ఈసారి మటుకు అలా వేసేసాను. మరి ముక్కలు అవి చేయకుండా. వాళ్ళిద్దరే కదా ఎంత తింటే తినని అని.
తర్వాత ఇక్కడ రైస్ అయితే వేసుకున్నాను. మసాలా అది బాగా వేగిపోయింది. కడిగి ఉంచుకున్నాను కదా రైస్, అదైతే వేసుకుంటున్నాను. వేసుకొని ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం రైస్ కుక్కర్లో అయితే షిఫ్ట్ చేసుకోవాలి. రైస్ కుక్కర్లో వేగుతుంది, కాకపోతే మనకేంటంటే కళాయిలో వేగినంత ఇదిగా మనకి రైస్ కుక్కర్లో అవ్వదు, కొంచెం పచ్చి స్మెల్ అవుతుంది. అది కొంచెం వేడెక్కేసరికి ఫ్లిప్ అయిపోతుంటుంది, అందుకనమాట వామ్లోకి వచ్చేస్తుంటుంది, మళ్ళీ ఆన్ చేయాలి, అలాగవుతుంటుంది. అందుకు నేను కళాయిలో వేపేసి ఇదిగో కొబ్బరి పాలు అది అయిపోయింది కదా, దానిలో అది వేసేసి కొంచెం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసాను. అదైతే కొబ్బరాను అయిపోతుంది, చికెన్ కర్రీ అటు అయిపోతుంది. ఇటు దుంపల కర్రీ అయితే చేస్తున్నాను. సేమ్ ఒకేసారి చికెన్కి దుంపలకి కలిపి గ్రైండ్ చేస్తాను అనమాట ఒకేసారి. మనకి తొందరగా పని అవ్వాలంటే ఏం చేయాలంటే ఇంచుమించు మసాలా బయట అన్నిటికీ ఒకటే కదండి, మసాలా ముద్ద అన్నిటికీ ఒకటే కదా, అందుకని చెప్పేసి నేను ఇలాగా ఒకేసారి కొంచెం ఎక్కువ ఒక 4-5 ఉల్లిపాయలు అన్నీ కలిపేసి గ్రైండ్ చేసి ఉంచేసాను అనమాట. చికెన్కి కొంచెం వేసాను, దీనికి కొంచెం వేసాను. బిర్యానీ మటుకు కొంచెం వెరైటీ ఉంటుంది కదా, అందుకు అది వేరేగా చేశాను అనమాట. దానిలో కొంచెం మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అవన్నీ ఉంటాయి, గసగసాలు. దీనిలో నేను గసగసాలు అవి వేయలేదు, చికెన్ కానీ దుంపల కర్రీ కానీ మరీ హెవీగా దానిలో హెవీ దీనిలో హెవీగా ఉంటుందని కొంచెం లైట్గా చేశాను అనమాట. తర్వాత ఇవి మసాలా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, తర్వాత కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అంతే వేసుకొని సింపుల్గా ఫ్రై చేసుకొని తర్వాత బంగాళదుంపలు అటు ఒలుచుకొని ఉంచుకున్నాను అనమాట. నేను డైరెక్ట్గా ఇలాగా హ్యాండ్తో కట్ చేసి అలాగే వేస్తాను. ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. చాలామంది పక్కన కట్ చేసేస్తారు, కొంతమంది ఏంటంటే హ్యాండ్తోని కట్ చేసి అలాగే వేస్తారు కదా, అలాగే ఎంతమంది వేస్తారో చెప్పండి నాకు. హ్యాండ్లో బంగాళదుంప పట్టుకొని అందుకొట్టి చూపిస్తున్నాను కదా, అలాగే నేను ఎప్పుడూ అలాగే చేయిస్తాను. ఎందుకంటే అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా, పర్వాలేదు, నేను అలాగే వేయిస్తాను. ముందు కట్ చేసి అది ఉంచును, ఇలాగే వేస్తుంటాను అనమాట. అలాగా బంగాళదుంపలు అన్నీ కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. బంగాళదుంపలు అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత పూర్తిగా మిక్స్ చేసుకోవాలి, ఆ మసాలా అంతా బంగాళదుంపలకు పట్టేటట్టు. ఎందుకంటే బంగాళదుంప బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మష్రూము, పన్నీరు అవి ఏంటంటే ఈ కొబ్బరి అన్నమే కొంచెం హెవీ, ఇంకా హెవీ ఉంటుంది అని చెప్పి మరి అవి ఏం తెప్పించలేదు. కొబ్బరి అన్నం బంగాళదుంప తింటే ఈ వర్షానికి భలేగా ఉంటుందండి. అది నీళ్ళు వేసాను, అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయి. ఇదైతే కొబ్బరి అన్నం, తర్వాత బంగాళదుంపల కర్రీ మాది, తర్వాత చికెన్ కర్రీ పిల్లల కోసం ఇలా దగ్గరగా చేశాను. తర్వాత సలాడ్ కంపల్సరీ కదండి బిర్యానీకి. ఇదైతే నా ప్లేట్ అండి, కొబ్బరి అన్నం, బంగాళదుంపల కర్రీ, కొంచెం సలాడ్, అంతే. సింపుల్ లంచ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.